హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జీకే కోసం చేసుకున్న వీడియోలో ఇది సెకండ్ వీడియో అండి. సో ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది చూడండి. సో మనకి ఈ క్వశ్చన్స్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీకే కాదండి. సో అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనకి క్వశ్చన్స్లోకి వెళ్దామండి. మీకు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్తే మనకి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గంగోర్ ఫెస్టివల్ ఏ సీజన్లో జరుపుకుంటారు అని అడిగారండి. సో మీరు ఇక్కడ రెండు అబ్జర్వ్ చేయాలి. మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఫెస్టివల్స్ చూసుకోవాలి. ఫెస్టివల్స్తో పాటు క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయండి. ఇక్కడ సీజన్ అడిగాడు అనమాట. ఆ సీజన్ కూడా చూడండి, మే, మార్చ్, ఏప్రిల్ అడగలేదు, హిందూ క్యాలెండర్ ప్రకారం అడిగాడు అనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఈ గంగోర్ ఫెస్టివల్ కోసం కొద్దిగా ఐడియా ఉండాలి అండి. గంగోర్ ఫెస్టివల్ ఏంటి అంటే, సో అమ్మాయిలు ఉంటారు కదా లేడీస్, పెళ్లి కాని వారేమో వాళ్ళకి వచ్చి హస్బెండ్ కోసం, పెళ్ళి అయిన వారు వచ్చేసి వాళ్ళ భర్త కోసం చేసే ఒక రథం లాంటిది అనమాట ఇది. సో ఇది నియర్లీ ఒక 16 డేస్ చేస్తారండి. సో ఈ ఈ పండుగ ఏ సీజన్లో జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి చైత్రం అండి. అంటే మార్చ్ మాసంలో స్టార్ట్ అయ్యి 16 డేస్ జరుగుతుంది అనమాట. సో ఇంకా దీనికోసం చూసుకోవాలంటే ఈ గంగోర్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుపుకుంటారు అంటే, సో మనకి రాజస్థాన్ అండ్ హర్యానా, మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారనమాట. సో ఇంకా వీటిలలో మనకి ఒక ప్రసాదం లాగా ఇస్తారండి. సో అదే ఘీవార్ అనే ఒక ప్రసాదం అనమాట, స్వీట్. సో ఘీవార్ అనే స్వీట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కూడా సో ఆన్సర్ రాజస్థాన్ అండి. సో ఇది చూసుకోవాలన్నమాట. ఫైనల్గా దీని ఆన్సర్ వచ్చేసి చైత్రం అండి. సో హౌ మెనీ డేస్ జరుపుకుంటారండి? 16 డేస్ జరుపుకుంటారు అనమాట. సో ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది, చూసుకోవాలి. సో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కోసం చూద్దాం. మనకి ఎగ్జామ్‌లో ఎక్కువ రిపీట్ అయ్యే ఫెస్టివల్స్ అండి. సో నార్త్ ఈస్టర్న్ ఫెస్టివల్స్ అనమాట. సో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో ఇవే చూసుకుందాం. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎక్కువ రిపీట్ అయ్యే క్వెషన్ ఏంటంటే సోలాంగ్, లోసర్ అండ్ మోఫిన్ అనమాట. సో ఇవన్నీ ట్రైబల్ ఫెస్టివల్స్ అండి. సోలాంగ్ అనేది ఏంటంటే టిబెటియన్ ఫెస్టివల్ అనమాట. సో లైక్ ఇది వాళ్ళు న్యూ ఇయర్‌లో చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ అండి. నాగగ్రామ్ ఫెస్టివల్ అనమాట. సో ఇది వంగ్ల ఫెస్టివల్ అండి. సో దీన్నే మనము డ్రమ్ డాన్స్, ఇది కూడా డాన్స్ ఉంటుందన్నమాట. నంగోక్రమ్ డాన్స్ అనేది ఎక్కడ అంటే, సో మనం మేఘాలయాన్ని పెట్టాలి. సో దాని తర్వాత నాగాల్యాండ్ అండి. హార్న్బిల్ ఫెస్టివల్ మనందరికీ తెలిసిందే అనమాట, చాలా ఫేమస్ ఫెస్టివల్ ఇది. దాని తర్వాత మోటోస్ ఫెస్టివల్ అండి. సో ఇది కూడా ఒక ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. సో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాం. అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తి ఎవరు అడిగారండి. సో క్వశ్చన్ని నీట్గా చదవాలి. సో ఇక్కడ రెండవ వ్యక్తి అని అడిగారనమాట. సో మనకి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్. సో రెండవ వ్యక్తి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే 2 సార్లు చేశారనమాట. సో ఫస్ట్ పర్సన్ అయినా. సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి డి అండి, జాకిర్ హుసేన్. సెకండ్ టైం మనకి ఉపరాష్ట్రపతిలాగా చేస్తారండి, సెకండ్ పర్సన్ అనమాట ఆయన. సో మనము జాకిర్ హుసేన్ గారి కోసం చూసుకుంటే ఈయన మనకి ఎక్కడెక్కడ వస్తారండి? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అండి ఈయన, జాకిర్ హుసేన్. సో మళ్ళీ అట్లనే ఈయన ఏంటంటే పదవిలో ఉండగానే చనిపోతారనమాట. ఈయన ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నప్పుడే మధ్యలో చనిపోతారు. సో ఈయన చనిపోయినప్పుడే వివి గిరి ఉన్నారు కదా, తాత్కాలిక రాష్ట్రపతిగా ఫస్ట్ టైం వ్యవహరిస్తారనమాట. సో దాని తర్వాత అతి తక్కువ కాలం వర్క్ చేసిన ప్రెసిడెంట్ ఎవరు అంటే జాకిర్ హుసేన్ గారండి. సో అట్లనే మనకి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఈ వైస్ ప్రెసిడెంట్ మనకి ఇంకా అడిగే క్వశ్చన్ ఎలా ఉంది అంటే, సో ఈ పదవిని ఏ దేశం నుంచి తీసుకున్నామని అడుగుతారండి. సో మనం దీన్ని యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. సో అట్లనే మనకి వైస్ ప్రెసిడెంట్ కోసం ఎక్కడెక్కడ ఉంటుందండి రాజ్యాంగంలో? ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 69 వరకు ఉంటుంది అనమాట. సో అలానే మీరు ఏం చూడాలంటే, ఉపరాష్ట్రపతిగా వర్క్ చేసి రాష్ట్రపతి అయిన వ్యక్తులని చూడండి, సీక్వెన్స్ అడుగుతారనమాట. సో మీకు నెక్స్ట్ టైం ఎలా అడగవచ్చు అంటే, ఏడవ ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి అని అడగొచ్చు, అలా అడగొచ్చు అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో మనము మరికొందరు ఉపరాష్ట్రపతుల కోసం చూద్దాం. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి అని ఎవరు అడిగితే, సో మనకి వివి గిరి అండి. సో వివి గిరి ఎవరంటే మనకి ఫస్ట్ తాత్కాలికంగా చేసిన ప్రెసిడెంట్ అనమాట ఈయన. సో ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే మనకి జాకిర్ హుసేన్ గారు చనిపోతారనమాట. సో అతి తక్కువ కాలం ప్రెసిడెంట్గా చేసింది అయితే జాకిర్ హుసేన్, ఉపరాష్ట్రపతి అయితే వివి గిరి అనమాట. సో మనం అట్లని చూసుకుంటే 2 సార్లు ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులు చేసిన వ్యక్తి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్, అట్లనే హమీద్ అన్సారీ అనమాట. సో అలానే మనకు అడిగే ఇంపార్టెంట్ అండి ఇది. తొలి దళిత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణ అండి. సో ఈయన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో దాని తర్వాత ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి ఎవరు అంటే
జ జగదీష్ ధంకర్ అండి. సో, మనకి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారనమాట. సో, ఇది గూడా చూసుకోవాలి. దీని ఆర్టికల్ చూసుకోవాలండి. ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా ఉంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, ప్రెజెంట్ ఉపరాష్ట్రపతికి ఎంతండి సాలరీ? 4,00,000 ఉంటుంది. సో, ఉపరాష్ట్రపతి అవ్వడానికి కావాల్సిన మినిమమ్ వయసెంత? 35 ఇయర్స్ అనమాట. 35 ఇయర్స్ నిండి ఉండాలి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఇది మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్‌లో భాగంగా అడుగుతారండి. సో, సంగీత వాయిద్యం కోసం అనమాట. సో, మనకి ఎస్ఎస్‌సీ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మ్యూజిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, అందులో భాగంగా ఇది అడిగారు. సో, మనకి అడిగిన క్వెషన్ ఏంటి అంటే, ఉస్తాద్ అలారా ఖాన్ ఖురేషి ఏ సంగీత వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు అని అడిగారండి. సో, మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి. తబలా అనమాట. సో, తబలాలో ఈయన చాలా ఫేమస్ పర్సన్ అనమాట. ఉస్తాద్ అలారా ఖాన్ గారికి అవార్డ్స్ ఏవేవి వచ్చాయో ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఎందుకంటే ఈయనకొచ్చిన అవార్డ్స్ గూడా అడుగుతారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. సో, మనము ఇంపార్టెంట్ తబలా ప్లేయర్స్‌ని కొంతమందిని చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ తబలా ప్లేయర్స్ అండి. సో, అందులో మెయిన్ వచ్చేసి మనకి అలారా ఖాన్ అండి. సో, మోస్ట్ అండి ఇది ఎక్కువ సార్లు అడుగుతారనమాట. సో, జాకీర్ హుసేన్ అండి. సో, మీరు జాకీర్ హుసేన్ కోసం ప్రతీదీ చదువుకోవాలండి. సో, ఈయనకి పద్మ విభూషణ్ అవార్డ్ ఎప్పుడొచ్చింది? పద్మభూషణ్ అవార్డ్ ఎప్పుడొచ్చింది? సో, ఈయనకి భారతరత్న వచ్చిందా? లేదా? వస్తే ఏ సంవత్సరంలో వచ్చింది? అది గూడా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, దాని తర్వాత ఎక్కువ రిపీట్ అయితున్న క్వెషన్ ఏంటి అంటే, పండిత్ శాంతా ప్రసాద్ అండి. ఈయన గూడా మన తబలా ప్లేయర్ అనమాట. దాని తర్వాత నిఖిల్ ఘోష్, సందీప్ దాస్. ఇంకోటేందంటే పండిత్ జ్ఞాన ప్రకాష్ ఘోష్ అండి. సో, మీరు చిన్న ట్రిక్స్ పెట్టుకొని అంటే గుర్తుంచుకోవాలి అనమాట. సో, ఇక్కడ ప్రసాద్, ప్రకాష్, పండిత్ ఉంది గదా! ఘోష్, దాస్ అట్లా గుర్తుంచుకోండి తబలాకి ఈ రోజు వరకైతే. సో, మనకి నెక్స్ట్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే, ఇది మనకి కరెంట్ అఫైర్స్ అండ్ అట్లనే ఒక బుక్స్‌లో వస్తుంది అనమాట. అడిగిన క్వెషన్ ఏంటి అంటే, ఆగస్ట్ 2023లో విడుదలైన 'హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్' అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడిగారండి. సో, మనకి దీని ఆన్సర్ వచ్చేసి నీరజ్ చౌదరి అండి. సో, ఈమె ఒక ప్రముఖ జర్నలిస్ట్ అనమాట. సో, ఈ బుక్‌లో ఏముంటుంది? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, నియర్లీ మన పీఎమ్స్ ఉంటారు గదా! వాళ్ళ పీరియడ్‌లో వాళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల మన భారతదేశ చరిత్ర మారుతూ వస్తుందనమాట. సో, లైక్ ఎలా అంటే ఇందిరాగాంధీ పీరియడ్ టైమ్ అప్పుడు బంగ్లాదేశ్‌తో యుద్ధం గాని, అట్లనే ఎమర్జెన్సీ గాని, అట్లనే ఎట్లా అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఉంటారు గదా! ఆయన ఉన్నప్పుడు పోఖ్రాన్ టెస్ట్ చేస్తారు కదా! 2 అనేది అది గాని, సో, అట్లా మన వాళ్ళు చేసే కొన్ని డిసిషన్స్ వల్ల భారతదేశ చరిత్ర ఎలా మారుతుందో అది చూపిస్తారండి. ఈ బుక్‌లో చెప్తారన్నమాట ఆవిడ. సో, మనం చూసుకోవాల్సిందేంటంటే 'శశి థరూర్' అండి. ఈయన బుక్స్ కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో, దాని తర్వాత 'అరుంధతి రాయ్' అండి. ఈవిడ కూడా మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి అనమాట. సో, ఈవిడ బుక్స్ కూడా మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. సో, 2023లో రిలీజ్ అయిన సమ్ ఇంపార్టెంట్ బుక్స్‌ని చూద్దాం. ఈ 2023లో రిలీజ్ అయిన కొన్ని బుక్స్‌లలో ఇంపార్టెంట్ బుక్స్ అండి ఇవి. సో, అవి ఏంటి అంటే 'విక్టరీ సిటీ' అండి. దీన్ని రచించింది ఎవరంటే 'సల్మాన్ రషీదీ' అనమాట. సో, ఈయన మనకి బూకర్ ప్రైజ్ గెలుచుకున్నాడు అండి. సో, ఇది చాలా ఎగ్జామ్స్‌లో అడిగారు. 'సల్మాన్ రషీద్' రాసిన ఏ పుస్తకానికి బూకర్ ప్రైజ్ వచ్చింది అని అడిగారండి. సో, 'మిడ్ నైట్ చిల్డ్రన్' అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందనమాట. సో, ఆ బుక్ వచ్చింది. ఏ ఇయర్‌లో వచ్చింది అని కూడా అడిగారండి. సో, 1981 ఇయర్‌లో వచ్చింది అనమాట. సో, ఇది చూసుకోవాలి. సో, అట్లనే మీరు ఏం చూస్తారంటే భారతదేశం నుంచి మాన్ బుకర్ ప్రైజ్‌కి అవార్డు అండ్ అట్లనే భారతరత్న అవార్డు ఎవరెవరికొచ్చిందో ఒకసారి చెక్ చేయండి చెప్పండి. సో, నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే 'ద లాస్ట్ హీరోస్' అనే బుక్ పి. సాయినాథ్ అని రాసారండి. సో, ఈయన కూడా ఒక ప్రముఖ జర్నలిస్ట్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చింది అంటే 'స్మోక్ అండ్ యాషెస్' అండి. ఈ బుక్ రాసింది అమితావ్ ఘోష్ అనమాట. సో, రీసెంట్‌గా జరిగిన అన్ని ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్‌లో ఈ క్వెషన్ చాలా సార్లు రిపీట్ అయిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది మెయిన్ అండి. సో, 'మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్' అని చెప్పేసి ఈ బుక్కు కె. శైలజ గారు రాసారండి. సో, మనందరికీ ఇప్పుడు తెలుసు కదా! కరోనా టైమ్ అప్పుడు కేరళలో కోవిడ్ చాలా ఎక్కువగా ఉండేది. సో, దాన్ని ఈవిడ చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సో, ఈవిడతో పాటు ఇంకో వ్యక్తి ఉంటారండి. మానస సీన్ అని చెప్పేసి. వారిద్దరూ కలిసి ఈ బుక్ రాసారనమాట. సో, మనకి ఇవి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో, మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటి అంటే ఇది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారండి. సో, ఎస్ఎస్‌సీలో ఎక్కువ ఇలాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వెషన్. సో, ఇందులో అడిగింది ఏంటి అంటే టమాటా, బంగాళాదుంపలు ఉంటాయి కదా! సో, వేరే వాటివైనా సరే వాటి తొక్కలు తీయడానికి అట్లనే ఆహారము పాడవకుండా, బ్యాక్టీరియా పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఏ కెమికల్‌ను ఉపయోగిస్తాము అని అడిగారండి. సో, మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సోడియం హైడ్రాక్సైడ్ అండి. సో, మనకి ఇది ఒక క్షారం అనమాట. సో, దీని ఫార్ములా వచ్చేసి మనకి NaOH. సో, దీనిని చాలా పరిశ్రమలో వాడతారండి.
సో మనకి ఎట్లా అంటే ఫార్మాటికల్ ఫీడ్ అంటే మెడికల్ ఫీడ్లో వాడతారు, అట్లనే పెట్రోలియం అవి ఉంటాయి వాటిలో వాడతారు. సో అట్లనే మనకి ఇంట్లో మనము బాసనలు తోముకుంటాం కదా, సో ఆ కెమికల్స్లో కూడా వీటిని వాడతారనమాట, సోడియం హైడ్రాక్సైడ్. సో నెక్స్ట్ వచ్చిన ఆప్షన్ ఏంటంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే మనకు తెలుసు కదా, ఇది తడి సున్నం అండి. చాలా ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. లైమ్ సోడా సంథింగ్ అట్లా అంటారు కదా, సో దానికి సంబంధించిందన్నమాట కాల్షియం హైడ్రాక్సైడ్. మనకి దీని ఫార్ములా వచ్చేసి CaOH2 అండి. దీని ఫార్ములా వచ్చి చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. తడి సున్నం పొడి సున్నం అని ఉంటుంది కదా, సో అట్లా ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్న మరికొన్ని కెమికల్స్ని చూద్దాం. మనకి ఎగ్జామ్స్లో ఇది చాలా రెగ్యులర్గా అడుగుతున్నారండి, కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇది. సో ఒకటి బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, నార్మల్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏంటంటే మనకి బజ్జీలు అట్లా అన్నంలో ఉంటుంది కదా, అందులో వేస్తారు. సో బేకింగ్ సోడా ఇది. సో బేకింగ్ అంటే ఇది బీతో ఉంది కదండి, ఇక్కడ కూడా సోడియం బైకార్బోనేట్ ఉంది కదా, బి. ఇవి రెండు బేకింగ్ సోడా అనమాట, సో అట్లా గుర్తుంచుకోండి. సో దీని ఫార్ములా వచ్చేసి NaHCO3 అనమాట. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే బేకింగ్ సోడా వచ్చేసి దాని రసాయనం అని అడగొచ్చు, లేకపోతే NaHCO3 అది కూడా అడగొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ సోడా అండి. సో మనం బట్టలు ఉతికేది సోడియం కార్బోనేట్, ఇది బైకార్బోనేట్, ఇది ఓన్లీ కార్బోనేట్. ఇక్కడ బై ఉంది కాబట్టి బి ఉంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి బేకింగ్. సో దీని రసాయనం వచ్చేసి Na2CO3 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో రెగ్యులర్గా తినే ఉప్పు అండి, నార్మల్ ఉప్పు అనమాట. సో ఇది సోడియం క్లోరైడ్ NaCl, అన్నీ సోడియంతోనే స్టార్ట్ అయినాయి చూసుకోండి. బైకార్బోనేట్, కార్బోనేట్, బేకింగ్, బి లేదు కాబట్టి వాషింగ్ సోడా. సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి డి, సిక్కిం అనమాట. సిక్కింలో అతి తక్కువ జనాభా ఉంటారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో మనకి గోవా అనేది విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది అంటే గోవా అండి. జనాభా పరంగా చిన్న రాష్ట్రం ఏది అంటే సిక్కిం అనమాట. సో మనము జనాభా లెక్కల కోసం కొద్దిగా చూద్దాం. జనాభా లెక్కల కోసం బేసిక్గా చూసుకోవాలి అంటే మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే 1900, ఇప్పుడు ఫస్ట్ జనాభా లెక్కలు ఎప్పుడు మొదటిసారిగా జరిగాయని అడుగుతారండి. సో 1972 ఎవరి కాలంలో అంటే లార్డ్ మోయో కాలంలో అనమాట. సో ఇంకోటి ఎప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అయింది అంటే 1981లో లార్డ్ రిప్పన్ గవర్నర్గా ఉన్న సమయం నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో మనకి 1872 నుంచి 2011 వరకు 15 సార్లు చేశారండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు చేశారనమాట. సో మనకి అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం వచ్చేసి సిక్కిం అండి. సెకండ్ ప్లేస్ మిజోరం, థర్డ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో వీటిని సీక్వెన్స్గా కూడా అడగొచ్చు, అంటే అమర్చండి అని అడుగుతారు అనమాట. సో దీనికి మీరు ఒక ట్రిక్ పెట్టుకోండి, సిక్కిం, మిజోరం, SMA, శామ్ అట్లా పెట్టుకోండి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలండి. సో మనకి ఇది వచ్చేసి లక్షద్వీప్, డామన్ డయ్యు అండ్ దాద్రా నగర్ హవేలీ అనమాట, LDD ఇట్లా పెట్టుకోండి అనమాట. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలువబడే ఇండియా గేట్ అడిగారండి. సో ఇండియా గేట్ని రూపొందించింది ఎవరు అడిగారు అనమాట. సో మన ఎగ్జామ్స్లో ఎలా అడగొచ్చు అంటే ఇండియా గేట్కి ఉన్న మరొక నేమ్ అని ఏంటి అని అడుగుతారు. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని క్వశ్చన్ అనమాట. సో అది పేరు. సో అట్లనే నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఆన్సర్ డి అండి, ఎడ్విన్ లూటియస్ అనమాట. సో దీన్ని ఎలా అడగొచ్చు అంటే ఏ ఇయర్లో అని కూడా అడగొచ్చు అనమాట. సో 1921 ఆ ఇయర్లో ఏర్పాటు చేస్తారు. సో ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారండి. సో ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సో ఇంకోటి ముంబైలో ఉంటుంది, అది దానికి కన్ఫ్యూజ్ అవుతుందండి, అది గేట్వే ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి ఇండియన్ గేట్ అనమాట. సో ఇంకో ఎలా అడగడానికి అవకాశం ఉంది అంటే వీటిని ఏ సందర్భాలలో నిర్మించారని అడుగుతారండి. సో మనకి ఇది వరల్డ్ వార్ 1 అండ్ దాని తర్వాత కొన్ని యుద్ధాలు జరుగుతాయండి ఫ్రెంచ్లో. ఆ యుద్ధాల్లో మరణించిన సైనికులకి గుర్తుగా నిర్మిస్తారు. సో అట్లనే ఇది భారతదేశంలో మనకి ప్రతిసారి స్వతంత్ర దినోత్సవం అప్పుడు అమరజ్యోతి వెలిగిస్తారు అంటారుగా PM గారు. సో అది కూడా ఇక్కడే ఉంటుందండి. 1971లో జరిగిన మనకి యుద్ధం ఉంటుంది, బంగ్లాదేశ్ యుద్ధం, దానిలో చనిపోయిన సైనికులకి అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ పెట్టాలంటే మాకు మోటివేషన్గా ఉంటుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.